ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క ఉదయకాలం ప్రభు మాటలు ధ్యానం చేసుకోవటం మనకెంతో ఆశీర్వాదకరం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనమును చదువుకుందాం. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. ఎంతో చక్కని మాట ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. మనము పలకగలమా? మన నిందల్లో, మన బలహీనతల్లో, మన శ్రమలో, మన కృంగుదల్లో నేను దేవుని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడనని భక్తుడు చెప్పిన రీతిగా మనము కూడా చెప్పాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున కూడా ఒక మంచి సహోదరి యొక్క జీవిత అనుభవాన్ని నేర్చుకుందాం. ఆమె పేరు ఎలినోర్ యంగ్. ఈమె అమెరికా దేశంలో జన్మించినది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెలు, మొత్తము 4 సంతానం. తల్లిదండ్రులు ఎంతో భక్తి కలిగిన తల్లిదండ్రులు అయినప్పటికీ ఒక రోజున ఒక శ్రమ, ఒక శోధన, ఒక బలహీనత ఈ ఎలినోర్ని సంభవిస్తుంది, ఆమెకు ఏర్పడుతుంది. ఊహించని రీతిగా తన యొక్క బాల్య దశలో 5 సంవత్సరాల ప్రాయంలో, కరెక్ట్గా అది డిసెంబర్ 25వ తారీఖు, ఆ రోజు ప్రజలందరూ సంతోషించే దినము, ఆమె జీవితంలో చీకటి అలుముకున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలము పడక మీద నుంచి లేవలేని స్థితిలో ఉన్నది ఆ బిడ్డ. తన తల్లిదండ్రులను పిలుస్తూ ఉంది, నేను లేవలేకపోతున్నాను, నన్ను లేపండి అని. అప్పటి వరకు చక్కగా ఆడుకుంటూ తన దేహంలో ఉన్న అన్ని అవయవాలు కూడా ఎంతో ఆరోగ్యకరంగా ఉన్నప్పటికీ అనుకునే రీతిగా ఆమెకు పోలియో సంభవించినది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పోలియోతో పాటు బాల్బార్ అనే పోలియో, అది ఎన్నడూ కూడా ఏ విధమైన ముందుకి తన జీవితాన్ని కొనసాగించకుండా మరణానికి కూడా అది గురి చేస్తూ ఉంది ఆ బాల్బార్ పోలియో. అటువంటి శ్రమకు ఆ చిన్న బిడ్డ గురి అయినప్పుడు కృంగిపోయింది. నా తల్లిదండ్రులు ఏదో విధంగా నన్ను బాగు చేస్తారు, డాక్టర్స్ దగ్గరకు తీసుకువెళ్తారు, మరలా నేను నడుస్తాను అని ఎంతో సంతోషంతో ఉన్నప్పటికీ డాక్టర్స్ అయితే వారు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. తల్లిదండ్రులు కూడా అటువంటి సమయంలో ఆ చిన్న బిడ్డ పరలోకపు తండ్రి వైపు చూచినది. తండ్రి, నీవే నన్ను బాగు చేయి, నీవు నన్ను బాగు చేయగలవు అని దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తూ ఉండేది. తల్లిదండ్రులు భక్తి కలిగిన వారు గనుక చిన్నప్పటి నుంచి ప్రార్థించే అనుభవం నేర్చుకున్నది ఆ చిన్న బిడ్డ. తను ఆ యొక్క చేతి కర్రల సహాయముతో ఆ యొక్క నడవడానికి ఆ కాళ్లకు కూడా ఒక ఆర్టిఫిషియల్ ఐరన్తో, ఉడెన్తో చేసిన అవి వారు ఫిక్స్ చేసినప్పుడు వాటి సహాయంతో స్కూల్కు వెళ్ళి విద్యను అభ్యసించడానికి తన తల్లిదండ్రులు పంపిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, తన అంతరంగంలో అయితే నేను ఒక మిషనరీగా వెళ్ళాలి చిన్నప్పటి నుంచి కూడా. ఈ విధంగా మనము ఈ జనవరి మాసంలో ధ్యానం చేస్తున్న ఆ భక్తుల వలె తను కూడా వెళ్ళి క్రీస్తు తెలియని ప్రాంతాల్లో సువార్తను ప్రకటించాలి, క్రీస్తు కొరకు జీవించాలి అన్న ఆశ కలిగి ఉండే ఎలినోర్ తన యొక్క 12 సంవత్సరాల ప్రాయములో తన యొక్క చర్చ్కి చైనా దేశం నుంచి ఒక మిషనరీ రావడం జరుగుతుంది. అతను చూడడానికి ఎంతో చిన్నగా, పొట్టిగా, నొల్లని వాడిగా ఉంటూ, ఈయన ఒక మిషనరీయేనా, ఎంతో బలహీనంగా మనుషుల దృష్టిలో అట్టి రీతిగా ఉన్న సమయంలో అతను సాక్ష్యమిస్తూ ఉన్నాడు. నేను చైనా దేశంలో ఒక మారుమూల ప్రాంతం నుంచి దేవుని మాటలు అందించడానికి మీ మధ్యకు నన్ను ప్రభు తీసుకొచ్చాడు. నేను కూడా ఒకప్పుడు ఎటువంటి ఆహారము, వసతి ఏమీ లేని పరిస్థితులలో మా దేహాలు ఎండుకుపోయి బలహీనంగా ఉన్న పరిస్థితుల్లో దేవుని బిడ్డలు వచ్చి సువార్తను అందించి మాకు ఆహారం ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి, ఈ విధంగా మేము ఉన్నామంటే ఆ మిషనరీస్ యొక్క ప్రయాస అని సాక్ష్యం ఇచ్చి నేను కూడా నా జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాను. నేను ఈ విధంగా ఉన్నాను అంటే దేవుని కృప, ఆ యొక్క మిషనరీస్ ద్వారా ప్రభు నన్ను బలపరిచాడు అని ఆ విధంగా తను చెప్తూ ఉన్నప్పుడు ఎలినోర్ ఎంతగానో ప్రభావితం చెందుతూ ఉంది. నేను కూడా ప్రభు కొరకు వెళ్ళాలి, ప్రభు వార్తను ప్రకటించాలి. చూడండి, తన బలహీనతను బట్టి ఎంతగానో కుమిలిపోక, వేదనకు, నిందకు గురికాక క్రీస్తు కొరకు నేను పని చేయాలి. ఆ యొక్క సపోర్ట్తో ఉన్న ఆ యొక్క చెక్క కర్రల చేత నడుస్తూ ఆ విధంగా తను వెళ్ళాలనుకుంటుంది. నన్ను బైబిల్ కాలేజ్కి పంపించండి,
బైబిల్ కాలేజ్ అయిపోయినాక నేను మిషనరీగా వెళతాను, నన్ను పంపించండి అని ఆ యొక్క బోర్డు వారిని అడిగినప్పుడు, నీవు పనికిరావు మిషనరీగా వెళ్ళడానికి, నీకు కాళ్ళు లేవు, నీ దేహం సరిగా లేదు అని చెప్పి వారు తిరస్కరిస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. అయినప్పటికీ తను నిరాశపడలేదు. మరలా కొంతకాలము ఆగినాక మరి గ్రూప్ని తను కలుసుకుంటుంది. వారైతే నువ్వు ఈ అమెరికా దేశంలోనే ఉండి దేవుని పరిచర్య చేయి, దూర ప్రాంతం వెళ్ళొద్దు అని అంటారు. కానీ లేదు, నా ప్రభు నన్ను ఎక్కడికి నడిపిస్తే నేను అక్కడికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు వారు కొన్ని రోజులు ప్రార్థించి చెప్తాము అని ఇండోనేషియాలో కిమ్యాల్ అనే ఆ యొక్క ప్రాంతము, ఆ యొక్క తెగవారి మధ్య పరిచర్య చేయడానికి పంపిస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. తను 2 కాళ్ళు ఏ విధంగానూ పనిచేయని ఆ యొక్క పరిస్థితులలో మరి దేవుని యొక్క సహాయముతో, దేవుని యొక్క శక్తితో వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఆ ప్రజలు మరి ఎంతగానో మరి ఆ యొక్క మంచివారు కాదు. ఎందుకంటే అంతకుముందు ఒక మిషనరీని వారు చంపారు, మరణించాడు ఒక మిషనరీ. ఆ విషయము తెలిసినప్పటికీ కూడా ఏ భయము లేక నాకు దేవుని సహాయం, దేవుని సంరక్షణ నాకు ఉన్నది అని ఆ ప్రజల మధ్యకు ప్రార్థన శక్తితో అడుగు పెడుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. గొప్ప ఆశ్చర్యం ఏమిటి అంటే ఆ బిడ్డ ఆ దేశంలో ఆ యొక్క కిమ్యాల్ అనే ఆ యొక్క తెగవారి మధ్య ప్రవేశించినది, అడుగుపెట్టినది మొదలు వారు ఎంతో ప్రేమించారు, ఆమెను ఎంతగానో మరి చేర్చుకున్నారు. దేవుని ప్రేమ వారికి అందించినది. వారు చాలా పొట్టిగా ఉంటారు, నీవు కూడా మాలావే పొట్టిగా ఉన్నావు అని వారు ఈ విధంగా అంటూ మరి వారితో సహవాసం ఏర్పడింది. దేవుని మాటలు దినదినము గడుస్తూ ఉండగా ప్రియ దేవుని బిడ్డలారా 1373 ఆ యొక్క ప్రాంతంలో 6 నెలలు వారి భాష నేర్చుకోవడానికి ఎంతగానో కష్టపడి ఆ భాషలో ఆ యొక్క కిమ్యాల్ అనే ఆ యొక్క భాషలో ప్రియ దేవుని బిడ్డలారా బైబిల్ తర్జుమా చేయడానికి ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటుంది. బైబిల్ తర్జుమా చేస్తుంది న్యూ టెస్టిమెంట్ గ్రంథాన్ని. అటు రీతిగానే చదువులేని ఆ ప్రాంతాల్లో మరి పాఠశాలలను ఏర్పరుస్తుంది, వైద్య మరి సదుపాయాలను కల్పిస్తుంది. కరెంటు లేని ఆ ప్రాంతాలలో అనేకుల యొక్క సహాయము, మరి అనేకులను కలిసి ఈ విధంగా ఈ ప్రాంత ప్రజలు 8,000 మంది ప్రజలు, ఈ తెగ ప్రజలు ఈ విధంగా జీవిస్తూ ఉన్నారు ఈ కిమ్యాల్ అనే ప్రాంతంలో అని ఆ యొక్క ప్రజలకు ఎంతగానో సహాయపడుతూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. అంతకన్నా ముఖ్యంగా క్రీస్తు సువార్తను, రక్షణ సువార్తను ప్రకటించిన అనంతరము మరలా కొన్ని రోజులకు చూడండి పోలియో ఆ బిడ్డకు మరలా వస్తుంది. ఎలినోర్ మరి ఎంతగానో ఆ యొక్క తెగ ప్రజల మధ్య, ఈ కిమ్యాల్ అనే ప్రజల మధ్య ఉండాలి, నేను వెళ్ళకూడదు అని అనుకుంటుంది. కానీ వెళ్ళక తప్పలేదు. మరలా తన దేశము తిరిగి వెళ్ళి కొన్ని సంవత్సరాలకి వస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. దాదాపు 15 సంవత్సరాలు అక్కడ పరిచర్య చేసి 2010వ సంవత్సరంలో మరి చూడండి ఆ యొక్క న్యూ టెస్టిమెంట్ మరి ఆ ప్రజలకు వారి యొక్క భాషలో తర్జుమా చేసిన ఆ బైబిల్ గ్రంథాన్ని అందించడానికి, ఆ డెడికేషన్ సర్మన్ అందించడానికి వస్తుంది. ఆ ప్రజలు ఎంతగానో మార్పు, వస్త్రాలు లేని ప్రజలు వస్త్రాలు ధరించుకున్నారు, గృహాలు లేని వారు మంచి గృహాలను నిర్మించుకున్నారు. తను చూసినప్పుడు ఎంతగానో సంతోషించింది. ప్రియ దేవుని బిడ్డలారా 5 సంవత్సరాల్లో పోలియో తనకి సంభవించినప్పటికీ, పోలియో వచ్చింది, మరణకరమైన మరి వ్యాధి వచ్చినప్పటికీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా డాక్టర్స్ వదిలేసిన, ఎవరు వదిలినా యేసయ్యను గట్టిగా పట్టుకుంది, శక్తివంతంగా వాడుకున్నాడు. ఎప్పుడు బలహీనుడనో నేను అప్పుడే బలవంతుడంటున్నాడు. ఏ నిందను బట్టి శ్రమను బట్టి కృంగిపోలేదు. అట్టి రీతిగానే చూడండి దేవుని కొరకు నమ్మకంగా జీవించినది, మనకెంతో ప్రోత్సాహకరంగా ఉన్నది ఈ ఎలినోర్ యంగ్ అనే స్త్రీ. ప్రియ దేవుని బిడ్డలారా ఈ రోజున ప్రభు మనకి అన్ని ఆరోగ్యము, అన్ని అవయవాలు ఆరోగ్యకరంగా ఇచ్చాడు. క్రీస్తు కొరకు మనము ఎంత మరి కష్టపడుతున్నాం, క్రీస్తు కొరకు ఎంత ప్రయాసపడుతున్నాం. ఆయన ఇచ్చిన ఈ నోటితో దేవుని మాటలు పలుకుతున్నామా? ఆయన ఇచ్చిన ఈ కాళ్ళతో మరి దేవుని యొక్క మార్గములో నడుస్తూ ఉన్నామా? ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకుందాం. ప్రభు కొరకు మరి మన యొక్క జీవితాన్ని సమర్పిద్దాం, శక్తివంతంగా మన ఆత్మీయ జీవితాన్ని జీవిద్దాం. ఇట్టి మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. ఎలినోర్ యంగ్ అమెరికా దేశములో తండ్రి నాయన నీవు ఎన్నుకున్న బిడ్డ, తండ్రి నాయన
నీ యొక్క ప్రజల మధ్య, నీ బిడల మధ్య పరిచర్య చేయటానికి తన దేహాన్ని, తన కాళ్లను, చేతులు, నా బలహీనత, ఒక మనిషి సహాయంతో నేను నడవాలి. ఎన్నడూ తన బలహీనతను బట్టి చింతించలేదు, కానీ తను కలిగిన దేవుని బట్టి ఆనందించింది. తను కలిగి ఉన్న దేవుని శక్తిని బట్టి ముందడుగు వేసినది. ప్రభువా, ఎంతటి బలహీనులైనా నీవు వాడుకునే దేవుడో తండ్రి, నీవు నమ్మదగిన దేవుడో, తీసివేసిన రాయి మూలకు తలరాయిగా చేసిన దేవుడవు ప్రభువా. తండ్రి, నీకు స్తోత్రాలు. దీనులను పైకి లేవనెత్తే దేవుడవు. పరిశుద్ధుడా, ఈ మాటలు విన్నా నీ బిడ్డలను మీరు దర్శించండి. నేను కూడా క్రీస్తు కొరకు పని చేయాలి, క్రీస్తు సువార్తను ప్రకటించాలి, ఈ నశించిపోతున్న నా దేశం కొరకు ప్రార్థించాలి. నేను విరామము లేకుండా పని చేయాలి. అవును ప్రభువా, వారికిచ్చిన విలువైన సమయమును నీ కొరకు వెచ్చించి శక్తివంతమైన ఆత్మీయ జీవితముని నూతన సంవత్సరం వారి ఆత్మీయ జీవితాల్లో మార్పును తీసుకొని రండి. నీ బిడ్డలు ఏ బలహీనతను బట్టి, నిందను బట్టి, శ్రమను బట్టి కృంగిపోక సంతోషిస్తూ నిన్ను మహిమపరిచే కృప, శక్తి కలిగిన నీ అద్భుతాలను రుచించే కృప నీ బిడ్డలకు అనుగ్రహించమని, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డపై నీ ఆత్మను కృమ్మరించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. Praise the Lord. God bless you. Thank you.